హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మే 10, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మే 10 అండి. సో మే 10, 2024 కరెంట్ అఫైర్స్లో మనం చూసినట్లయితే గగన్ స్ట్రైక్ 2 అనే పేరుతో విన్యాసాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ గగన్ స్ట్రైక్ 2 విన్యాసాలు ఎక్కడ నిర్వహించారంటే పంజాబ్ నిర్వహించారు. సో మరి ఇందులో మరి త్రివిధ దళాలకు చెందినటువంటి భారత త్రివిధ దళాలకు చెందినటువంటి ఎవరు పాల్గొన్నారో మనం చూద్దామండి. సో పులిట్జర్ ప్రైజ్, మరి సాహిత్యము, తర్వాత జర్నలిజము, ఇలా రంగాల్లో కృషి చేసిన వాళ్ళకి ఇచ్చే ఒక అవార్డు పులిట్జర్ అవార్డు. అమెరికా దేశం ఇస్తుంది అవార్డు, పులిట్జర్ ఫౌండేషన్ ఇస్తుంది. ఈసారి పులిట్జర్ అవార్డుని ప్రకటించారు. అయితే ఈసారి మన భారతీయులు ఎవరు లేరు, బట్ మనం గుర్తుపెట్టుకోవాలి పులిట్జర్ అవార్డు ఎవరికి ఇచ్చారు ఏంటనే కొన్ని, అంటే ఏ విభాగంలో ఇస్తారు లాంటి విషయాలు ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సౌర విద్యుత్ అండి, సోలార్ ఎనర్జీ. ఈ సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్లో, అంటే సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఎంబర్ సంస్థ ఏం చేసిందంటే ఒక నివేదిక తయారు చేసిందని. ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఎనర్జీ ప్రొడక్షన్ ఎలా ఉంది, ఏ దేశాలు ముందంజలో ఉన్నాయి, ప్రపంచంలో సోలార్ ఎనర్జీలో ప్రొడక్షన్లో సౌర విద్యుత్ ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలు ఏవి ఉన్నాయి, ఏ దేశాలు ఉన్నాయని చెప్పేసి ఎంబర్ అనే సంస్థ ఒక నివేదిక ఇచ్చింది. దానిపైన చూద్దామండి. ఇక సిఎస్ఐఆర్ సంస్థ, కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ వారంలో ఒక రోజు, అది మండే. సో ఆ రోజున ఇస్త్రీ లేని, అంటే ఐరన్ మనం చేస్తాం కదా బట్టలకి ఉతికిన తర్వాత ఐరన్ బట్టలు అంటాం, లేదా ఇస్త్రీ బట్టలు అంటాం. ఇస్త్రీ చేయని ఒక బట్టలు వేసుకోండి అని చెప్పేసి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కొత్త కార్యక్రమం ద్వారా కర్బన ఉద్గారాలని, అంటే శూన్య కర్బన ఉద్గారాలను సాధించడంలో, అంటే తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేయడంలో ఆ సంస్థ పాటుపడుతుంది. ఆ కార్యక్రమం వాహమండే. ఏదండి వాహమండే, చూడండి వాహమండే అంటాం, అంటాం కదా, వావ్ మండే అనే కార్యక్రమం. దానికి ఒక అబ్రివేషన్ కూడా ఇచ్చారు, అది కూడా చూద్దామండి. ఇది ఒక మంచి ఒక పర్యావరణ కార్యక్రమంగా మనకు పేరు వచ్చింది సిఎస్ఆర్ సంస్థకి. ఇక అంటార్టికాలో మనకి మైత్రి, భారతి ఇలాంటి పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఫస్ట్ దక్షిణ గంగోత్రి ఉండేది, అది మూతబడిపోయింది. ఇప్పుడు మైత్రి, భారత్ ఉంది. దీని తర్వాత మరో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఇప్పుడు అంటార్టికా కౌన్సిల్ సమావేశం జరుగుతుందన్నమాట. అంటార్టికాలో పరిశోధన ఎలా చేయాలనే విషయం పైన ఈసారి మన భారతదేశమే నేతృత్వం వహిస్తుంది. అందులో మనం ప్రతిపాదన చేయబోతున్నాం. భారత కొత్త పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన, అది మనకు న్యూస్లో ఉంది. సో ఒక ఇంపార్టెన్స్ డేస్ మనకు ఉంటాయి కొన్ని వాటిపైన మనం డిస్కస్ చేద్దాం. సో మనకి వరల్డ్ అస్తమా డే ఉందన్నమాట, అదొకటి. అంతేకాకుండా మన భారతదేశం సంబంధించిన రేటింగ్స్ అనమాట, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ వాళ్ళు, ఇండిరా అనే ఒక రేటింగ్ వాళ్ళు ఈ జీడిపి విషయంలో, గ్రోత్ రేట్ విషయంలో మన భారత్కి ఎలాంటి ఒక నేపథ్యాన్ని ఇచ్చింది, ఎలాంటి ర్యాంకింగ్స్, ఎలాంటి ఒక సంబంధించినటువంటి ఒక పాయింట్స్ ఇచ్చింది రేటింగ్స్ విషయంలో అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. ఇది మనకి 10th May 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అండి. సో ఇందులో మనకు గగన్ స్ట్రైక్ 2 పంజాబ్లో నిర్వహించారు. మరి భారత వైమానిక దళం, అంటే వెస్టర్న్ కమాండ్కి చెందినటువంటి, అంటే భారత వైమానిక దళం అంటే భారత సైన్యంలోని వెస్టర్న్ కమాండ్ అండి. గగన్ స్ట్రైక్లోనే ఉందండి. గగన్ స్ట్రైక్ అంటే గగనం అంటే ఆకాశం, అంటే వైమానికం. అయితే ఇక్కడ ఏంటంటే 2 దళాలు, అంటే త్రివిధ దళాల్లో ఉన్నటువంటి భారత సైన్యం అండి, త్రివిధ దళాలు ఉన్నటువంటి భారత సైన్యం వాళ్ళు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భారత వైమానిక దళం, భారత వైమానిక దళం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. సో మనకి ఈ 2 దళాలు సంయుక్తంగా పంజాబ్ రాష్ట్రంలో, పంజాబ్ ప్రాంతంలో గగన్ స్ట్రైక్ 2 పేరుతో ఒక విన్యాసాలు నిర్వహించుకోవడం జరిగింది. సో మన ఇందులో భారత సైన్యానికి చెందినటువంటి పశ్చిమ కమాండ్ అండి, ఇక్కడ మనకు వెస్ట్ కమాండ్, ఈస్ట్ కమాండ్ ఇట్లా అంటాం కదా, ఇది పశ్చిమ కమాండ్ వాళ్ళు. ఇందులో ఆ సంబంధించినటువంటి సిబ్బంది ఇందులో కొందరు పాల్గొనడం జరిగింది. ఎగ్జామ్లో అడిగే విధానం ఏంటంటే గగన్ స్ట్రైక్ 2 విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు, త్రివిధ దళాలకు చెందినటువంటి ఏవి పాల్గొన్నాయి, అలాంటి నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. పంజాబ్లో నిర్వహించారు అన్న విషయం ఎందుకోసం, ఒక మాక్ డ్రిల్స్ లాంటిది అనమాట. ఎంత ఉగ్రవాదులు, చొరబాటుదారులు కానివ్వండి, సరిహద్దుని భద్రతని కాపాడే విషయంలో మరి భారత సైన్యం కానీ, భారత వైమానిక దళం కానీ, ఇంకా నావిక దళం కూడా ఉంటుంది. బట్ ఇక్కడ నావిక దళం కాకుండా 2 దళాలు పాల్గొనడం జరిగిందనమాట. సో ఇది ఒక గతంలో కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. మనకి సంబంధించిన విషయాలు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. గతంలో సర్వశక్తి అనే పేరుతో విన్యాసాలు నిర్వహించుకోవడం జరిగింది. అంటే వివిధ దేశాలతో నిర్వహించుకునే విన్యాసాలే కాదండి. సో త్రివిధ దళాల మధ్య జరిగే విన్యాసాలు కూడా మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు భారత సైన్యం అంటున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా జనవరి 15 మనం జాతీయ సైనిక దళ దినోత్సవం, నేషనల్ ఆర్మీ డేగా జరుపుకుంటాం. అండ్ భారత వైమానిక దళ దినోత్సవం వచ్చేసి అక్టోబర్ 8 మనం భారత వైమానిక దళ దినోత్సవం జరుపుకుంటాం.
భారత సైన్యం అంటే ప్రజెంట్ మన భారత ప్రధాన సైనికాధికారి సో ఎవరండి, జనరల్ మనోజ్ పాండే. జనరల్ మనోజ్ పాండే అనేవారు ప్రజెంట్ అయితే మన భారత ప్రధాన సైనికాధికారిగా పనిచేస్తున్నారు. సో మరొక విషయం ఏంటంటే భారత వైమానిక అధికారి ఎవరు పనిచేస్తున్నారంటే ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అండి. ఎయిర్ చీఫ్ మార్షల్ సో విఆర్ చౌదరి అంటారు, వివేక్ రామ్ చౌదరి పనిచేస్తున్నారు. మరో సందర్భం గుర్తుపెట్టుకోండి, భారత నావికాదళం అన్నాం అనుకోండి. భారత నావికాదళం ప్రజెంట్ మన భారత ప్రధాన నావికాధికారి ఎవరున్నారు, చీఫ్ ఆఫ్ ది నేవీ స్టాఫ్ అంటే అతను వచ్చేసి ఇక్కడ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి అండి, డికే త్రిపాఠి అనేవారు పనిచేస్తున్నారు. గతంలో ఆర్ హరికుమార్ ఉండేవారు. సో ఆర్ హరికుమార్ స్థానంలో మన భారత ప్రధాన నావికాధికారిగా ఎవరు వచ్చారండి, డికే త్రిపాఠి. మరి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా సిడిఎస్ ఎవరు పనిచేస్తున్నారంటే రెండవ సిడిఎస్ అతను వచ్చేసి మనకి ఎవరండి ప్రజెంట్ అంటే అనిల్ చౌహాన్. సో అనిల్ చౌహాన్ అనేవారు సో చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా పనిచేస్తారనమాట. అలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. 108వ పులిట్జర్ ప్రైజ్ని ప్రకటించడం జరిగింది. ఈసారి మన భారతీయుల నేరు కారణంగా విజేతను మనం సో డిస్కస్ చేసుకోవడం లేదు. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి జర్నలిజంలో ఎక్కువ పులిట్జర్ అవార్డు అనేది మనకి ఇది 108వ పులిట్జర్ అవార్డుని ప్రకటించారు. జర్నలిజంలో ఇస్తారు, అంటే జర్నలిజం పాత్రికేయ వృత్తిలో, పుస్తకాలకు ఇస్తారు, అంటే నాటకాలకు డ్రామా ఎవరైతే ఉంటారో నాటక రంగం వాళ్ళకి ఇస్తారు, సంగీతంలో ఇస్తారు, అంటే స్పెషల్ సిట్యుయేషన్ అంటాం. స్పెషల్ సిట్యుయేషన్ ఇంకా ప్రత్యేకమైనటువంటి ఏదైనా గుర్తింపు ఉందనుకోండి ఆ రంగాల్లో కూడా ఇస్తారు. ఒక్కోసారి అడుగుతారు తెలుసా, ఈ యొక్క పులిట్జర్ అవార్డుని ఏ రంగంలో ఇస్తారని చెప్పేసి అంటే ఈ క్రింది రంగంలో ఇవ్వరు అన్నప్పుడు ఈ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో అయితే నేమ్ సేక్ అనే పుస్తకం ద్వారా జంపా లహరికి పుస్తకాల నుండి వచ్చిందండి. జంపా లహరి మన భారత సంతతికి చెందినటువంటి ఒక మహిళ జంపా లహరి. సో జంపా లహరి పులిట్జర్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయ మహిళగా గతంలో గుర్తించబడ్డారు. వీరు రాసిన పుస్తకం వచ్చేసి ద నేమ్ సేక్. ప్రజెంట్ అయితే ఇంకా ఎవరికైతే ఈ సంవత్సరం ఇవ్వలేదు కాబట్టి మనం చెప్పుకోవడం లేదు మన భారతీయ నేపథ్యం ఉన్న వ్యక్తులకి. సో ఇలా మనకి అవార్డులు వచ్చినప్పుడు అడిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి అవార్డు గ్రహీతలే కాదు, అవార్డు ఏ రంగంలో ఇస్తారో అడుగుతాడు. ఇప్పుడు చూడండి అబెల్ అవార్డు ఉంది. అబెల్ అవార్డుని ఎందులో ఇస్తారంటే మ్యాథమెటిక్స్లో ఇస్తారండి. మ్యాథమెటిక్స్లో ఇచ్చే అవార్డు అబెల్ అవార్డు. ఇప్పుడు ప్రిడ్జికర్ అవార్డు ఉంది అనుకోండి, ప్రిడ్జికర్ అవార్డు. సో మరి ప్రిడ్జికర్ అవార్డుని ఎందులో ఇస్తారని చెప్పేసి అంటారు. ప్రిడ్జికర్ అవార్డుని ప్రిడ్జికర్ అవార్డుని ఎందులో ఇస్తారండి అంటే ప్రిడ్జికర్ అవార్డుని మనకి సివిల్ ఇంజనీరింగ్లో ఇస్తారండి. సివిల్ ఇంజనీరింగ్లో ఇస్తారు. లేదా దీన్ని మనకి ఇక్కడ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి అంటామండి. ఆర్కిటెక్చర్ అంటే భవన నిర్మాణ రంగం. సో ఈ రంగంలో ఇచ్చే కూడా అత్యున్నతమైన అవార్డుగా ప్రిడ్జికర్ అవార్డు ఉంది. ఒక అబెల్ అవార్డు ఉంది. ఈ మధ్యలో మనం చూసినాము మనకు అలోక్ శుక్లకైతే మన భారతీయుడైనటువంటి అలోక్ శుక్లకైతే గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ వచ్చిందండి. గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. మరి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనేది ఎందులో ఇస్తారంటే పేర్లోనే ఉంది. ఎన్విరాన్మెంటల్ అంటే ఇది ఒక పర్యావరణ రంగంలో కృషి చేసినందుకు ఇస్తారు. ఇలా మనం నేర్చుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందండి ఎగ్జామినేషన్ పాయింట్. ఇప్పుడు సక్రో అవార్డు ఉంది. ఒక్కోసారి సక్రో అవార్డు. ఈ సక్రో అవార్డు అనేది యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇస్తారు. మానవ హక్కుల రంగంలో స్వేచ్ఛ సమానత్వం విషయంలో ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డు సక్రో అవార్డు అని చెప్పేసి అంటామండి. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం. సో మరి సౌర విద్యుత్ అండి. సో మరి ఏంటి మరి సౌర విద్యుత్? సో మనకి సౌర శక్తి నుండి సూర్యుడి నుండి వచ్చే సంబంధించినటువంటి శక్తిని తీసుకొని మనం విద్యుత్తును తయారు చేసుకోవడం సౌర విద్యుత్. సోలార్ ఎనర్జీ అంటాం. ఎనర్జీ ఈజ్ జనరేటెడ్ ఫ్రమ్ ది సన్ అనమాట. ఇలాంటప్పుడు సన్ రేస్. సౌర విద్యుత్ ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలు ఉన్నటువంటి దేశాలు ఏవి అని చెప్పేసి ఎంబెర్ సంస్థ ఒక నివేదిక తయారు చేసింది. ఇక్కడ సంస్థ పేరు కూడా ఇంపార్టెంట్ అండి, ఎంబెర్ సంస్థ. ఈ నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం విద్యుత్ అంటే ప్రపంచంలో మొత్తం విద్యుత్తులో అంటే ఇక్కడ మొత్తం విద్యుత్ అంటే ఏంటంటే ఇక్కడ థర్మల్ ఎనర్జీ అంటే మనకి ఇక్కడ బొగ్గు ద్వారా వచ్చే ఎనర్జీ, సోలార్ ఎనర్జీ సౌరశక్తి, విండ్ పవర్ అంటే పవన శక్తి, ఇలా మొత్తం అన్ని సంబంధం అంటే హైడ్రో పవర్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే హైడ్రో పవర్ అంటే జల విద్యుత్ శక్తి. ఇలా మొత్తం అన్ని రకాలమైనటువంటి ఒక సంబంధించిన విద్యుత్తుని మనం తయారు చేసుకుంటున్నాం. ఇలాంటప్పుడు ప్రపంచం మొత్తం విద్యుత్తులో అంటే 100% మొత్తం విద్యుత్ అనుకుంటే ఇందులో సూర్యుడి వెలుగుతో అంటే సోలార్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం సౌర విద్యుత్తుతో వచ్చే ఉత్పత్తి ఎంతంటే 5.5%గా నమోదు కావడం జరిగింది. అంటే మొత్తం ఇప్పుడు అంటే 94.5% వచ్చేసి మిగతా విద్యుత్తు, ఓన్లీ 5.5% మాత్రమే సౌర విద్యుత్ ఉందన్నమాట. ఇంకా రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇది ఎంబర్ సంస్థ అధ్యయనం చేసిన విషయం అనమాట. అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ శుద్ధ ఇంధనం అనేది దేనంటామండి ఇక్కడ ఈ విండ్ పవర్ కానివ్వండి,
లేకపోతే సోలార్ పవర్ కానివ్వండి, దీన్ని మనం 40%కి మనం ఇప్పుడు ఎంకరేజ్ చేసుకోవాలి మనం వినియోగించుకునే విషయంలో అని చెప్పేసి ఒక నిర్ణయంతో మనం ముందుకెళ్తున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో 2070 నాటికి శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి రావాలని ఒక విషయంతో మనం టార్గెట్తో ముందుకెళ్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో ప్రపంచంలోనే ఎక్కువగా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల్లో చైనా మొదటి స్థానం ఉంది. ప్లస్ 156 టెరావాట్ అవర్ అని చెప్పేసి అంటాం. టెరావాట్ అవర్. సో టెరావాట్ అవర్ అని చెప్పేసి దాంతో మనం పిలుస్తామన్నమాట ఆ సంబంధించిన ఉత్పత్తిని. అండ్ అమెరికా దేశం అయితే ప్లస్ 33 టెరావాట్ అవర్ అని చెప్పేసి అంటున్నాం. బ్రెజిల్ అయితే ప్లస్ 22 టెరావాట్ అవర్ అంటున్నాం. భారత్ అయితే ప్లస్ 18 టెరావాట్ అవర్తో ఈ యొక్క సౌర విద్యుత్ ఉత్పత్తిలో మనం ప్రపంచంలో మనం చూసినట్లయితే సో ఇక్కడ మనం చైనా తర్వాత మనకి అమెరికా, బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నాయి. చైనా మొదటి స్థానం ఉంటే భారత్ మూడో స్థానం ఉందంటే ఇక్కడ ఈ రెండు సరి సమానంగా ఉన్నట్టు మనం చెప్తున్నాం కొన్ని విషయాల్లో. కానీ ఇక్కడ నెంబర్ డిఫరెంట్గా ఉన్నప్పటికి కూడా సో ఇట్లా మనం చెప్తున్నాం ప్రపంచంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలు ఉన్నాయన్నమాట. చైనా, అమెరికా, బ్రెజిల్ అండ్ భారతదేశాలు ఇలా ఉన్నాయని చెప్పి చెప్తున్నాం. అలా కాకుండా ఒక్కోసారి అలా కానప్పుడు ఇవ్వనప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం చూసినట్లయితే భారత్ 3వ స్థానం ఇచ్చారు. కానీ మనం అలా కాకుండా బ్రెజిల్ మనం 3వ స్థానం తీసుకుంటే మనం భారత్ 4వ స్థానం అయితే అట్లా కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళు ఇచ్చిన విషయం అయితే ఇలా. అంటే ప్రపంచంలో సౌర విద్యుత్ ఉత్పత్తులు మొదటి 3 స్థానాలంటే చైనా, అమెరికా 2వ స్థానం అవుతుంది, బ్రెజిల్ 3వ స్థానం అవుతుంది, భారతదేశం 4వ స్థానం అవుతుంది. ఒకవేళ అమెరికాను బ్రెజిల్ కలిపినారు ఒక ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ప్రాంతాలను తీసుకొని ఒక ప్రాంతంగా అంటే ఇట్లా తీసుకొని ఎందుకోసం అంటే ఇది చైనా అంటే ఆసియా ఖండానికి చెందింది, బ్రెజిల్ అమెరికా అంటే ఇప్పుడు ఉత్తర అమెరికా అంటే ఇప్పుడు నార్త్ అమెరికా కిందకి వస్తుంది. అది అంటే ప్రాంతం ఖండం. బ్రెజిల్ అంటే దక్షిణ అమెరికా. రెండింటిని ఒక ప్రాంతంగా కన్సిడర్ చేసుకుంటే ఇది ఒకటే స్థానం తీసుకుంటే భారత్ 3వ స్థానం అవుతుంది. అట్లా కాకుండా సౌర విద్యుత్ ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలు అని చెప్పేసి భారత్ ఇవ్వలేదనుకోండి, చైనా, అమెరికా, బ్రెజిల్ అని పెట్టాలి. అలా కాకుండా భారత్ ఎన్నో స్థానం ఉందంటే 4వ స్థానంగా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఉత్పత్తి వచ్చేసి ప్లస్ 18 టెరావాట్స్ అని చెప్పేసి మనం అంటామండి. ఇంకా ఇటీవల కాలంలో మనకు గుజరాత్లో అయితే ప్రపంచంలో అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అదాని సంస్థ కూడా ప్రకటించడం జరిగింది. ఇక నీటిపై తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. రాజస్థాన్ అయితే ఇక్కడ 10 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి తొలి రాష్ట్రం ఏదంటే సౌర విద్యుత్ ఏది రాజస్థాన్. గుర్తుపెట్టుకోండి, ఇది మనకు జాగ్రత్త పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. సౌర విద్యుత్ ఉత్పత్తిలో 10 గిగావాట్ సామర్థ్యాన్ని సాధించినటువంటి రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్. గతంలో గుజరాత్ ఉండేది, మళ్ళీ ఇప్పుడు గుజరాత్లో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు కాబట్టి మళ్ళీ రాజస్థాన్ యొక్క రికార్డుని ఎవరు అధిగమించబోతున్నారంటే గుజరాత్ అధిగమించబోతుంది. డేటాను బట్టి మనం అక్కడ ఉన్నటువంటి ఒక ఆప్షన్స్ బట్టి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. సౌర విద్యుత్ ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలు ఏవి అన్నప్పుడు ఇలా చూసుకోవాలి. మన భారత్ 4వ స్థానం, మన అలా కాకుండా చైనా, అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ ఉన్నదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? ఇది సౌర విద్యుత్ విషయంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్ ఉత్పత్తిని ఎంకరేజ్ చేసుకునే ప్రధానమైన ఉద్దేశంతో వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ అనే నేపథ్యంతో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతర్జాతీయ సౌర కూటమి. ఈ అంతర్జాతీయ సౌర కూటమి అనేది హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. హర్యానాలోని గురుగ్రామ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అజయ్ మాథుర్ ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు అంతర్జాతీయ సౌర కూటమిలో. ఇటీవల కాలంలో అంతర్జాతీయ సౌర కూటమిలో మాల్టా అనే దేశం కూడా చేరడం జరిగిందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. వహమండే అండి. సో ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా విశ్లేషకులు భావిస్తున్నారు. వహమండే మండే అంటే మనకు సోమవారం అండి. సోమవారం ఏంటి మరి చూడండి వీక్లో ఈ రోజున మండే అంటే చూడండి ఇక్కడ రింకిల్స్ అచ్చే హై. ఒక రింకిల్స్ అని చెప్పేసి అంటాం. రింకిల్స్ అంటే ముడతలు అని గుర్తుపెట్టుకోండి. ముడతలు. అచ్చే హై అంటే బాగున్నాయి. అచ్చే హై అండి. ఇది హిందీ వర్డ్ అనమాట. కానీ రింకిల్స్ అచ్చే చూడండి. రింకిల్ అచ్చే హై ఏంటంటే రింకిల్స్ అచ్చే హై అని చెప్పేసి అంటే అంటాం. రింకిల్స్ వచ్చాయి అంటే ఏంటంటే ఇక్కడ సో మనకి బట్టలను ఇస్త్రీ చేసుకుంటాం. ఇస్త్రీ చేయడం వల్ల మనకి ఏంటంటే మనం ఇప్పుడు కరెంటు వాడతాం లేదా బొగ్గు వాడతాం. ఇలా వాడుతున్న ఏంటంటే మరి కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. కాబట్టి ఒక మండే రోజు ఏం చేయాలంటే మనం ఇస్త్రీ అయిన బట్టలు ధరించాలి. రింకిల్స్ వచ్చాయి. ఇలా అందరూ అట్లా డ్రెస్ వేసుకొచ్చారు అనుకోండి ఆఫీసులకి. ఏమవుతుందంటే ఇలా వేస్తే ఏమవుతుందంటే ఒక 6.25 లక్షల మంది మండే రోజు షర్ట్స్ బట్టలు వేసుకురు. అందరూ వేసుకున్నారు కానీ ఇస్త్రీ వేసుకోలేదు. అలాంటప్పుడు ఏమైందంటే ఎవరు ఇస్త్రీ వేయకపోయేసరికి ఆ రోజు ఈ యొక్క ఇస్త్రీపేట వాడకపోయేసరికి 1.25 లక్షల కిలోల కార్బన్ డైఆక్సైడ్ విడుదల కాలేదండి. అంటే తగ్గించుకున్నాం ఆ రోజు. అంత విడుదల కాలేదన్నమాట ఇది. తద్వారా ఏమైందంటే అంటే ఒక షర్ట్ని ఐరన్ చేయడం ద్వారా లేదా ఒక బట్టని ఇట్లా ఐరన్ చేయడం ద్వారా
200 గ్రాముల కర్బన ఉద్గారాలు విడుదల కావన్నమాట. విడుదల కావంటే ఇది చేస్తే విడుదల అవుతాయి, చేయకుంటే విడుదల కావు. కాబట్టి ఇది మనం ఏమంటారంటే పర్యావరణయుతమైన కార్యక్రమం చెప్పుకోవచ్చు. ఇది ఐఐటి బాంబేలో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకి ఇది ప్రకటించారు. ఈ యొక్క వాహమండే కార్యక్రమం ఒక కార్యక్రమం ఎందుకోసం అంటే మనకు ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఏప్రిల్ 22 మనం ప్రపంచ దరిద్ర దినోత్సవం జరుపుకుంటాం. ఓకేనా. ప్రపంచ అంటే ప్లానెట్స్ వర్సెస్ ప్లాస్టిక్స్ అని చెప్పి ప్రధాన ఇతివృత్తంతో నిర్వహించుకోవడం జరిగింది దరిద్ర దినోత్సవం. మరి ఏప్రిల్ 22 దరిద్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ భవనంలో, సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం, ఈ భవనంలో క్లైమేట్ క్లాక్ను అతిపెద్ద క్లైమేట్ క్లాక్ను ప్రారంభించడం జరిగింది. క్లైమేట్ క్లాక్లో ఏంటంటే ఈరోజు వాతావరణంలో హ్యూమిడిటీ ఎలా ఉంది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎలా ఉంది, కార్బన్ మోనాక్సైడ్ ఎలా ఉంది, ఇలా మొత్తం కూడా దుమ్ము ధూళి డస్ట్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక క్లాక్లో మనకు కనబడతాయి అన్నమాట. అలాంటిది పెద్ద క్లైమేట్ క్లాక్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే దరిద్ర దినోత్సవం సందర్భంగా సిఎస్ఐఆర్ బిల్డింగ్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయంలో. ఆ ప్రారంభ కార్యక్రమంలోనే ఆ క్లైమేట్ క్లాక్ యొక్క ప్రారంభ కార్యక్రమంలోనే ఐఐటి బాంబే చెందినటువంటి ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకి ఈ ప్రతిపాదన చేశాడు. ఇప్పుడు అమల్లోకి వచ్చింది వాహమండే అనమాట, వాహమండే. సో ఇది మనకి ఒక ఇంపార్టెన్స్గా మనం ఇవ్వాల్సిన అవసరం ఉందండి. గతంలో కూడా ఇలాంటిది ఒకటి జరిగిందండి. 2007లో 2007 సంవత్సరంలో ఈ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఎర్త్ అవర్ అనేది ప్రారంభించారు. ఎర్త్ అవర్ అంటారు. అంటే ఒక గంట సేపు, అంటే ఈ మార్చి నెలలో చివరి ఒక శనివారం రోజు ఒక గంట సేపు, ఆ టైం అంటే సుమారుగా నైట్ టైంలో 8:30 to 9:30 టైంలో అందరూ కూడా ఈ యొక్క ఏదైతే మన విద్యుత్ ఉపకరణాలు అన్నింటినీ కూడా ఏం చేస్తారంటే ఆపి చేస్తారు. ట్యూబ్లైట్లు, ఫ్యాన్లు అన్నీ ఆపి చేస్తారు. దాని ద్వారా ఏంటంటే కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. దాన్ని మనం ఏమంటామంటే ఎర్త్ అవర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, మార్చి నెలలో చివరి శనివారం రోజు జరుగుతుంది ఎర్త్ అవర్. ఎర్త్ అవర్ వేరే, మళ్ళీ ఎర్త్ డే వేరే. ఎర్త్ డే వచ్చేసి ఏప్రిల్ 22, ఇది వచ్చేసి వాహమండే. ఇవన్నీ కూడా మనం పర్యావరణిత కార్యక్రమాలు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఈసారి పర్యావరణం పైన కానివ్వండి, ఇట్లా పరిరక్షణ విషయంలో కానీ క్వశ్చన్ లేకుండా మనం పేపర్ని ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి సో మంచి కార్యక్రమంగా మనకు వాహమండే ఉంది. సో మనం కూడా ఆచరించడానికి ఉంటుంది. ఓన్లీ చెప్పుకోవడమే వినడమే కాదు. సో మనం కూడా చేద్దాం. వాహమండే అనే కార్యక్రమం ఒకరోజు ఐరన్ లేని సంబంధించినటువంటి విషయాల్ని బట్టలు వేసుకోవడం ద్వారా ఏదో నామోషిగా ఏదో మనం అట్లా ఫీల్ కాకుండా చేసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఇది ఈ వాహమండేకి శ్రీకారం చుట్టిన వ్యక్తి పేరు కూడా మనకి ఇంపార్టెంట్. ఎవరతను? ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకి. అంటే చేతన్ సింగ్ సోలంకి అంటే ఓన్లీ చేతలే కాదు, అంటే మాటలే కాదు, చేతలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. ఇది మనకు ఒక ఇంపార్టెంట్ విషయం. ఇక సిఎస్ఐఆర్ అంటే మనకు కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారు నల్లతంబి కలైసెల్వి అండి. ఎవరైనా నల్లతంబి కలైసెల్వి. నల్లతంబి కలైసెల్వి అనేవారు సిఎస్ఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. సిఎస్ఆర్కి డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ కూడా ఎవరంటే నల్లతంబి కలైసెల్వి అండి, తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. అంటార్టికాలో భారత కొత్త పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించబోతాము అని ప్రకటించారు మన భారతదేశం. ఇది ఎవరు ప్రకటిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్ అండి. మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్స్ అంటే MOES, మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్ అంటే కేంద్ర భూ పరిజ్ఞానం మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ది ఎర్త్ సైన్సెస్ వాళ్ళు. ఓకేనా. అంటే 46వ అంటార్టికా ఒప్పంద సంప్రదింపుల సమావేశం అని చెప్పేసి అంటాం. 46 అంటార్టికా అగ్రిమెంట్ ట్రీటీ మీటింగ్ అని చెప్పేసి అంటాం. అంటే అంటార్టికా ప్రాంతం ఏదైతుందో అంటార్టికా ప్రాంతంలో ఎన్నో సహజ వనరులు ఉన్నాయి, ఎన్నో సంబంధించినటువంటి అక్కడ పరిశోధనలు ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇదే చూడండి, ఇప్పుడు అంటార్టికా ప్రాంతంలో మౌంట్ ఎరిబస్ అని చెప్పేసి ఒక అగ్నిపర్వతం ఒకటేసారి ఎరప్షన్ అయిపోయింది. వాల్కనో ఎరప్షన్ అయితే అందులో రోజుకు 80 గ్రాముల బంగారం బయటకు వస్తుందంట ధూళి రూపంలో. అలాంటప్పుడు అది ఆ బంగారం కనబడుతుంది మనకు చూస్తే, కానీ దాన్ని ముట్టుకుంటే మనం అంటుకోపోతాం. అంటే మనం అదంతా అది కదా అగ్నిపర్వతం కదా. మరి దేని కింద అగ్ని ఒక సంబంధించినటువంటి ఏమంటారంటే ఒక మైన్ ఉంది, గోల్డ్ మైన్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో అలాంటప్పుడు మరి ఇంకా చాలా చేస్తున్నారు అక్కడ అంటార్టికా ప్రాంతంలో పరిశోధన. మనమైతే 1980sలోనే దక్షిణ గంగోత్రి అనే ఒక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత మూసేసినాం. తర్వాత మైత్రి భారతి అంటే ఒక 35 సంవత్సరాల కింద మైత్రిని, భారతీని గతంలో 12 సంవత్సరాల కింద మనం ప్రారంభం చేసినాం. ఇవన్నీ కూడా పరిశోధన కేంద్రాలు. భారతి ఫస్ట్ అంటార్టికాలో ఏర్పాటు చేసినటువంటిది దక్షిణ గంగోత్రి అండి. హిమాద్రి అనేది మనకు ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రం ఆర్కిటిక్ ప్రాంతంలో. మరి ఇప్పుడు ఏంటంటే మైత్రి 2ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన జరుగుతుంది. ఎందుకోసం అంటే 46వ అంటార్టికా ఒప్పంద సంప్రదింపుల సమావేశం మన భారతదేశంలో
మన కేరళలో మన కొచ్చిలో నిర్వహిస్తున్నారండి. మే 20 నుండి 30, 2024 నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మనం ప్రతిపాదన చేయబోతున్నాం. మేము మరో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తాం. ఎందుకోసం అంటే ఈ అంటార్టికా ప్రాంతంలో సుమారుగా 70 దేశాలు కూడా ఇక్కడ పరిశోధన చేయడానికి జరుగుతున్నాయి. కొన్ని దేశాలు చాలా క్రియాత్మకంగా పనిచేస్తున్నాయి. సో అలాంటి నేపథ్యంలో వాళ్ళందరి యొక్క అనుమతి పొందాలన్నమాట. ఎందుకోసమంటే అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయనుకోండి, అవి అందరికీ వర్తిస్తాయన్నమాట. అలాంటిదే ఈ యొక్క అంటార్టికా ఒప్పంద సంప్రదింపుల సమావేశం అని చెప్పొచ్చు అనమాట. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ది పోలార్ రీసెర్చ్ అని చెప్పేసి మనకు ఉంటుందండి. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ది పోలార్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. ఇండియన్ నేషనల్ సెంటర్ ఆఫ్ పోలార్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. సెంటర్ ఆఫ్ పోలార్ రీసెర్చ్ ఇది మనకి గోవాలో ఉంటుంది. గోవా రాజధాని పనాజిలో ఉంటుంది. ఈ సంస్థని ఈ సమావేశం నిర్వహిస్తుంది అనమాట. ఈ యొక్క అంటార్టికా ఆర్టిక్ యాత్రలు ఇదే చేస్తుంది అనమాట. ఇది మనకు భారత్ కొత్త పరిశోధన కేంద్రం ఏమని పేరు పెట్టబోతున్నారంటే మైత్రి 2 అని పెట్టబోతున్నారు అనమాట. సో ఇది ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో May 7. సో ఫ్రెండ్స్, మనకు తెలిసి ఇప్పుడు మనకి May 10 మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్, బట్ కొన్ని మనకు మిస్ అయినాయి, అవి మనం డిస్కస్ చేస్తున్నాం. May 7 అండి, వరల్డ్ అస్తమా డే. ఈ అస్తమా అనేది మనకు ఒక సంబంధించినటువంటి, సో మనం చూడొచ్చు, ఇది ఒక లంగ్స్ సంబంధించినటువంటి డిసీజ్గా ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. ఇన్హేలర్స్ కూడా వాడుతూ ఉంటారు కొందరైతే ఇక్కడ దానికి సంబంధించిన విషయంలో. మరి ఇలాంటప్పుడు ఈ అస్తమా సంబంధించినటువంటి పేషెంట్స్ అనేది మనకి జాగ్రత్త చూసుకోవాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ప్రతి సంవత్సరంలో అంటే May 7 జరుపుకోరు. ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని దినోత్సవాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఫాదర్స్ డే ఉంటుంది, మదర్స్ డే ఉంటుంది. ఇప్పుడు తల్లుల దినోత్సవం ఉంది. May 2వ ఆదివారం రోజు మనం మదర్స్ డే జరుపుకుంటాం. జూన్లో 3వ ఆదివారం వచ్చేసి ఫాదర్స్ డే జరుపుకుంటాం. ఇది మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా. మార్చిలో చివరి శనివారం రోజున మనం ఏం జరుపుకుంటాం అంటే, లేదా 4th శనివారం లేదా 4th సాటర్డే జరుపుకుంటాం. మార్చిలో 4th సాటర్డే రోజు మనం ఏం జరుపుకుంటామంటే ఎర్త్ అవర్ జరుపుకుంటాం. లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ ది మే, అంటే మేలో మొదటి మంగళవారం రోజున మనం జరుపుకుంటాం వరల్డ్ అస్తమా డే. ఈసారి May 7 వచ్చిందనమాట. వాట్ ఈస్ ద థీమ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ అస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్. అంటే అస్తమా వస్తే భయపడకూడదు. ఎడ్యుకేషన్ ఎంపవర్స్ అంటే మనం దానిపైన సాధికారత సాధిస్తాం. ఎట్లా అంటే దానిపైన కమాండ్ సాధిస్తాం. ఎట్లా అంటే ఎడ్యుకేషన్ ఇవ్వడం. ఎడ్యుకేషన్ అంటే జ్ఞానాన్ని ఇవ్వడం, దానిపైన ఉన్నటువంటి విశేషాలు ఇవ్వడం అనేది అర్థంగా ఉందన్నమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ ఉందండి. దాన్ని మనం ఇండిరా అంటారు. ఇండ్.రా అంటారండి. రా అంటే ఇక్కడ అంటే రీసెర్చ్ అని అర్థం వస్తుంది. అంటే ఇండియా, రా అంటే రేటింగ్స్ అని అర్థం వస్తుందండి. రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంటే మన భారతదేశం ఏం చేస్తుందంటే, సో ఇక్కడ రేటింగ్స్ ఇస్తుంది. మనకు జీడిపి ఎంత ఉంది, ఎంత అయింది. ఇప్పుడు మనం గతంలో చూడండి, మన UNO కానీ RBI కానీ మనకి ఏం చేసిందంటే, మన భారత యొక్క జీడిపి వృద్ధి రేటు లాస్ట్ ఇయర్ 2023లో మనం ఎంత సాధించడం అంటే ఒక 7% అని చెప్పడం జరిగింది మన జీడిపి గ్రోత్ రేట్. ఇప్పుడు అంచనా చేస్తారు 2024-25 2024-25 సంవత్సరానికి భారత యొక్క జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఒక సంబంధించిన గ్రోత్ రేట్ అనేది 7.1% మేము అంచనా వేస్తున్నామని చెప్పడం జరిగింది. గతంలో అయితే ఇదే సంవత్సరానికి 2024-25కి గతంలో 6.5%గా చెప్పింది ఈ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ. బట్ ఇప్పుడు పెంచింది. ఎందుకోసం అంటే ఈ యొక్క ఆర్థిక స్థితిగతులు అలా ఉన్నాయని చెప్పేసి 2023-24 సంవత్సరానికి గుర్తుపెట్టుకోండి, 2023-24 ఈ ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశ వృద్ధి రేటు 8% ఉంది, నమోదు అవుతుంది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది మన కేంద్ర భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారుని, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అని చెప్పేసి అంటామండి. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారండి. ఎవరండి? ప్రొఫెసర్ వి అనంత నాగేశ్వరన్ అండి. ఈ ప్రొఫెసర్ వి అనంత నాగేశ్వరన్ ఎలా అంచనా చేసిండంటే, ఇప్పుడు 2023-24 ఈ ఆర్థిక సంవత్సరానికి మనం 8% సాధించాం. అందరూ అంటున్నారు 7% అంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటుంది మనం 7% నమోదు చేసినాం ఈ యొక్క 2023-24 జీడిపి అంటుంది. UNO కూడా ఇదే చేసింది 7% అని. IMF కానీ వరల్డ్ బ్యాంక్ కూడా ఇంచుమించుగా అదే రేటింగ్లో ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో మనకి ఈ యొక్క డాటా కరెంట్ ఎకనామిక్ డాటాగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఇండియా ఇది సంబంధించినటువంటి డాటా అనమాట. మరి ప్రొఫెసర్ వి అనంత నాగేశ్వరన్ చెప్పిన విషయం కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందన్నమాట. ఒక భారత సుప్రీంకోర్టు మరి ఈ మధ్య కొన్ని సంబంధించినటువంటి ఏదైతే తీర్పులు ఉన్నాయో సో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా ఎప్పుడు ఉపయోగపడంటే మన దేశంలో జ్యుడిషియల్ సిస్టమ్ ఎంతో గొప్పదనే విషయంలో ఇప్పుడు ఇది మరొక సంబంధించిన తీర్పుగా చెప్పుకోవచ్చు అండి. ఎలా అంటే
చాలామంది ఈరోజు చాలా వస్తువులు కొంటారంటే ఏమన్నా తీసుకున్నారంటే జనరల్గా ఏంటంటే బ్రాండ్ అంబాసిడర్సే, ప్రచారకర్తలే. సో ప్రచారకర్తల సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా సినిమా యాక్టర్స్ ఎక్కువ ఉంటారు, సమాజంలో బాగా సెలబ్రిటీస్ ఎక్కువ ఉంటారు, అంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు, ఇలాంటి వాళ్ళు. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు పతాంజలి కేసు అనేది మస్తు వివాదాస్పదం అయిపోయింది. ఎందుకు పతాంజలి సంస్థకు చెందినటువంటి పతాంజలి మనకు రామ్దేవ్ బాబా గారు కానివ్వండి, బాలకృష్ణ జీ అని చెప్పేసి అంటారు, వీళ్ళకి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఎందుకోసం అంటే కారణం ఏంటంటే మీ మోసపూరిత ప్రకటనలు ఆపండి అని చెప్పేసి. ఆయుర్వేదం కానివ్వండి, కొన్ని అంటే ఆయుర్వేదం అంటే ప్రొడక్ట్ మన ప్రాచీన వైద్య విధానాలు మనం తప్పు పట్టలేం, బట్ ఏంటంటే మీ ప్రకటనలు మాత్రం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. అందుకే మీరు బహిరంగంగా క్షమాపణలు పేర్కొంటూ ఈ యొక్క మోసపూరిత ప్రకటనల పైన మీరు ఒక సంబంధించినటువంటి మరో ప్రకటన చేయండి అని చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నిబంధనలు ఉన్నాయి 1994. మన భారత ప్రభుత్వం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నిబంధనలు 1994 ప్రకారం ఒక సంబంధించినటువంటి ఒక ప్రకటన చేస్తున్నారు, ఒక ప్రకటనని ఒక హీరో చేస్తున్నాడు, లేదా ఒక సంబంధించినటువంటి ప్రకటన యాడ్ ఇస్తున్నారంటే దాని పూర్వాపరాలు ఖచ్చితంగా తెలుసుకొని యాడ్ చేయాలి. అదే అన్నమాట. ఏం చేసిందంటే మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచారదారులు బాధ్యులే. అంటే ఎవరైతే ఉత్పత్తులు ప్రచారం చేస్తున్నారో చూడండి, ఆ ప్రచారం తాలూకు ఎవరైతే ఉంటారు కదా, ఇప్పుడు ఇతని సబ్బు వాడండి అని చెప్తారు, లేకపోతే ఈ సంబంధించినటువంటి క్రీమ్ వాడండి, ఫెయిర్నెస్ క్రీము 5-6 వారాల్లో మీ చర్మం ఇట్లా అవుతుందని అంటారు, లేదా ఈ సబ్బు వాడండి అంటారు. సో కొన్ని సంబంధించినటువంటి యాడ్స్లో మనం చూసినట్లయితే ఇంకా వయసు అనేది తెలవడం లేదు, ఈ సబ్బు వాడడం వల్ల అని చెప్పేసి ఇట్లా ఒకరు పరిగెత్తుకుంటూ వస్తుంటారు, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే అవి బాగా మనకు మైండ్లోకి వెళ్ళిపోయి ఏమవుతుందంటే అవి వాడుతున్న సందర్భం ఉంటుంది. అది అలా కాలేదనుకోండి, సో అది మీరు వాళ్ళపైన కేసు వేయచ్చు అనమాట. ఇప్పుడు ఏమంటే చూడండి, మోసపూరిత ప్రకటనలకి ఉత్పత్తుల ప్రచారదారులు బాధ్యులే అని చెప్పేసి అంటారండి. అందుకే ఈ మధ్యలో మనం చూసారా, ఇప్పుడు మనకి బూస్ట్ కానివ్వండి, బోర్న్విటా కానివ్వండి, హార్లిక్స్ కానివ్వండి, ఇవన్నీ మనం హెల్త్ డ్రింక్స్ అని చెప్పేసి నేను ఈ సంబంధించినటువంటి ఇది తినను అంటే ఇవి తాగను, తింటాను అని చెప్పేసి సంబంధించినటువంటి యాడ్స్ మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కాదు, ఇప్పుడు అది ఫంక్షనల్ డ్రింక్ మాత్రం, ఫంక్షనల్ హెల్త్ డ్రింక్ మాత్రమే, నాట్ ద ఓన్లీ హెల్త్ డైట్ కాదు, హెల్త్ డ్రింక్ కాదు, ఫంక్షనల్ హెల్త్ డ్రింక్గా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రకటిస్తే అప్పుడు వాళ్ళు ఇప్పుడు లేబుల్స్ మార్చేసుకున్నారు. అదనమాట. మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచారదారులు బాధ్యులు కాదు బాధ్యులే వాళ్ళు అని చెప్పేసి భారత సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పుడు చెప్పింది. కాబట్టి ఇప్పటి నుండి మన ప్రచారకర్తలు, మన సినిమా హీరోలు, మన స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిందనమాట. ఎందుకోసం అంటే ఇప్పుడు జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమనుల్లా, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమనుల్లా ధర్మాసనం తీర్పిచ్చింది. ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుందండి. పతాంజలి కేసులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసిందనమాట ఈ విషయంలో. ఓన్లీ ఇది పతాంజలి కేసుకే వర్తించదు, సో అందరికీ వర్తిస్తుంది అనమాట. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే 1994 నాటిది కేసుని, సో 1994 నాటి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు అనమాట. సో ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రధాని ఆర్థిక సలహా మండలి ఒక నివేదిక ఇచ్చిందండి. ఇంకా ఈ నివేదికకి చాలా పెద్దగా ఉందండి, ఖచ్చితంగా మరింతగా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సెషన్లో. పిఎంఈఏసీ అంటామండి, ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కమిటీ అంటాం, లేకపోతే ఈఏసీ పిఎం అంటారు, ఈఏసీ టు ది పిఎం అని అంటామండి. ఇట్లా ఈఏసీ టు పిఎం అన్న పిఎంఈఏసీ ఒకటే. అంటే ఇక్కడ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ది కౌన్సిల్ టు ది ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి అంటామండి. అంటే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అంటారు. దీనికి ప్రజెంట్ నేతృత్వం వహిస్తున్న వారు, దీనికి చైర్మన్గా నేతృత్వం వహిస్తున్న వారు వచ్చేసి ఎవరంటే ఇక్కడ బిబేక్ దేబ్రాయ్ అండి. బిబేక్ దేబ్రాయ్ వీరి నేతృత్వంలో ఒక రిపోర్ట్ తయారు చేశారు ఈ మధ్యలో. ఏ రిపోర్ట్ అంటే హిందువుల జనాభాలో తగ్గుదల జరిగిందనమాట. 1950 నుండి 2015 మధ్య పోలిస్తే, అంటే 1950 నుండి 2015 మధ్యలో వస్తే 1950లో ఉన్న హిందూ జనాభాతో 2015లో ఉన్న హిందువుల జనాభాతో పోలిస్తే జనాభాలో తగ్గుదల జరిగిందనమాట. ఎంత తగ్గుదల చూడండి, 1950లో మొత్తం జనాభాలో
84.68% మంది హిందువులు ఉన్నారండి మొత్తం. అంటే 100 మందిలో 84.68 మంది హిందువులు ఉన్నారు. బట్ 2015 నాటికి చూడండి, 2015 నాటికి సో హిందూ జనాభా 78.06% తగ్గింది. అంటే తగ్గిందంటే అంతకొచ్చిందంటే సుమారుగా 7% తగ్గిందని చెప్పొచ్చు. 84 - 78 అంటే ఈ 68తో కలిపి మొత్తం 7% తగ్గిందండి. అంటే 84 మంది ఉన్నారనుకోండి, 78 మందికి వచ్చారు ప్రతి 100 మందిలో హిందువులు దేశంలో. అదే ముస్లిం జనాభాలో చూసినట్లయితే మొత్తం జనాభా 2015 సంవత్సరం 1950 సంవత్సరంలో 9.84% మంది ఉంటే 2015 సంవత్సరం వచ్చేసరికి ముస్లిం జనాభా వచ్చేసి 14.9% పెరిగిందండి. అంటే పెరిగిందంటే దాదాపుగా సుమారు చూసినట్లయితే ఇక్కడ ఒక 6% పెరిగినట్టు చెప్పుకోవచ్చు అన్నట్టు. 6 మంది పెరిగినారు. అంటే ఇక్కడ తగ్గినారు, 7% తగ్గినారు, ఇక్కడ ఏంటండి 6% పెరిగారు. ఇంకొక విషయం గమనించాలి ఇంకా అసలు, అంటే పర్సెంటేజ్ పరంగా చూసినట్లయితే ఇక్కడ మరి మనకి క్రైస్తవులు, సిక్కులు, జైన్లు, పార్సీలు ఈ విషయం గమనించినట్లయితే ఎలా ఉందంటే క్రైస్తవుల జనాభా అంటే 1950లో క్రిస్టియన్స్ యొక్క జనాభా వచ్చేసి మొత్తం జనాభాలో 2.24% అయితే ఇప్పుడు 2.36 అండి. అంటే కొంచెం పెరిగారు. అంటే 0.12% పెరిగారు. ఎవరు? క్రిస్టియన్స్ అన్నమాట. అంటే క్రైస్తవుల జనాభా పెరిగింది, ముస్లింల జనాభా పెరిగింది, బట్ హిందూ జనాభా మాత్రం తగ్గింది. సిక్కుల జనాభా కూడా పెరిగింది మై డియర్ ఫ్రెండ్స్. సిక్కుల జనాభా వచ్చేసి 1950 సంవత్సరంలో సిక్కుల జనాభా 1.24% అయితే ఇప్పుడు ఎంత పెరిగిందంటే 1.85% అండి. 1.85% అంటే కొంచెం పెరిగింది. అంటే కొంచెం అంటే ఎంత అంటే 0.61 పెరిగింది. తర్వాత జైనులు తగ్గిందనండి. జైనులు 1950 సంవత్సరంలో జైనుల శాతం ఎంత ఉందంటే జైనుల శాతం వచ్చేసి 1950 సంవత్సరంలో 0.45% ఉంటే ఇప్పుడు ఎంత జరిగిందంటే 0.36%. 0.36% అని తగ్గింది జైన్లు. ఇక పార్సీ మతస్థులు అండి. పార్సీ మతస్థులు మరింత తగ్గారు. 0.03% ఉంటే 0.004% మరింత తగ్గారు అనమాట పార్సీలు. మనకి గమనించాలి గమనించాలి హిందువుల జనాభాలో తగ్గుదల ఈ రిపోర్ట్లో ప్రధాన ఆర్థిక సలహా మండలి ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లు PMEAస్లు ఇచ్చిన రిపోర్ట్లలో ప్రతి డాటా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. హిందువుల జనాభా తగ్గింది. ఏ జనాభా పెరిగింది ఎక్కువగా అంటే వరుస క్రమంలో అమర్చమంటే ముస్లింల జనాభా పెరిగింది. ముస్లింల జనాభా తర్వాత పెరిగింది కొంచెం ఎక్కువ అంటే ఏంటంటే ముస్లింల తర్వాత సిక్కుల జనాభా, సిక్కుల తర్వాత క్రైస్తవుల జనాభా పెరిగింది. తర్వాత ఇట్లా మనకు తగ్గింది ఏంటంటే హిందువులు తగ్గిరు మొత్తం ఈ నివేదిక ప్రకారం, జైనులు తగ్గిరు అని పార్సీ మతస్థులు తగ్గిరు అనమాట. ఈ నివేదిక ఇంపార్టెంట్ ఎవరు ఇచ్చారు ఆ డాటా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇక BRO అంటారండి, బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనకు ఈ సరిహద్దుల దగ్గర ఈ నిర్మాణాలు చేయడంలో పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడంలో ఈ పేరులో ఉన్నట్టు రోడ్స్ నిర్మించడంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి సంస్థ BRO సంస్థ. ఈ మధ్యకాలంలో అరుణాచల్ ప్రదేశ్లో సేలా సొరంగం నిర్మించడం జరిగింది. 2 జంట సొరంగాలు అనమాట. సేలా సొరంగం మళ్ళీ ఇప్పుడు మనకి చాలా సంబంధించినటువంటి అటల్ సేతు లాంటి వాటిని నిర్మించడంలో కూడా ఎంతో పేరుగాంచడం జరిగింది. అటల్ టన్నెల్ అంటారు. అటల్ సేతు అంటేనో మహారాష్ట్రలో ఉంది, అటల్ సొరంగం అంటే మనకి నార్త్ ఇండియాలో ఉంటుంది. మరి BRO రైజింగ్ డే జరపడం జరిగింది May 7, 2024. దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నవారు లెఫ్టినెంట్ జనరల్ రఘు శ్రీనివాసన్ ఉన్నారు. మరి ఇది May 7 రోజున మరి ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో మరో రోడ్డు నిర్మిస్తుందండి, ఒక 4 కిలోమీటర్లు. అది షింకులా పాస్ అని చెప్పేసి BRO అనమాట. BRO వ్యవస్థాపక దినోత్సవం May 7 అని గుర్తుపెట్టుకోండి. ఇదే May 7 రోజు ఇంతకుముందు అస్తమా డే జరుపుకున్నాం. ఇదే రోజున అథ్లెటిక్స్ డే కూడా జరుపుకున్నాం. ఈసారి ఎందుకోసం ట్యూస్డే అంటే ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ ది మే మనం అట్లా జరుపుకుంటాం. వరల్డ్ అథ్లెటిక్స్ డే కూడా ఇదే రోజు అండి May 7 వరల్డ్ అథ్లెటిక్స్ డే. అంటే వరల్డ్ మైల్ ఛాలెంజ్ అండి. ఇది వరల్డ్ మైల్ ఛాలెంజ్. కానీ వరల్డ్ మైల్ ఛాలెంజ్ అనేది ఈ యొక్క వరల్డ్ అథ్లెటిక్స్ డేకి ఇతివృత్తం అనమాట. మైల్ అనేది అంటారంటే ఇక్కడ పరిగెత్తడానికి అట్లా మనం మైల్తో పోల్చొచ్చు, అలా చెప్పుకుంటాం మనం. వరల్డ్ అథ్లెటిక్స్ డే యొక్క ఇతివృత్తం. ఇంకొక విషయం ఉందండి. ఈసారి 2024లో మనకి 33వ ఒలింపిక్లు నిర్వహించబోతున్నారు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో. ఈసారి ఎవరైతే అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారనుకోండి వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగిందండి. అదొక ఇంపార్టెంట్ అనమాట. ఇంతకు ప్రైజ్ మనీ లేకుండే అథ్లెటిక్స్లో ఏదైనా టైటిల్ అంటే గోల్డ్ మెడల్ సాధిస్తే కానీ ఏం ప్రైజ్ మనీ లేకపోతే ఈసారి ప్రైజ్ మనీ కూడా ప్రకటించడం జరిగింది. ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య అనమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం. ఇండియా అండ్ ఘనా అగ్రీస్
యూపీఐ అండి. సో యూపీఐ అంటే ఇక్కడ అంటే అగ్రిసాన్ యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, అంటే నగదు రహిత లావాదేవీలు చేయడంలో ఇది మనకి ఒక ఆఫ్రికా ఖండ దేశమైన ఘన దేశ రాజధాని అక్రా. సో మనకి మన భారతదేశ పర్యటనలో భాగంగా సో వారు అంగీకారం చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో ఆఫ్రికా ఖండంలో నమీబియా దేశం తర్వాత యూపీఐ సేవల్ని మా దేశంలో యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ప్రకటించినటువంటి రెండవ ఆఫ్రికా దేశం వచ్చేసి ఘనా. ప్రపంచంలో ఇప్పుడు 40కి పైగా దేశాలు యూపీఐ సేవలకి సో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. తద్వారా మన యొక్క అంటే లోకల్ కరెన్సీలో ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఒక లావాదేవీలు జరపడం జరుగుతుంది. తద్వారా డాలర్ యొక్క ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తున్నాం. యూపీఐ గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో ఒక మే 2024లో భారత్ నమీబియా తర్వాత ఏ దేశంతో యూపీఐ సేవలపైన ఒక ఒప్పందం చేసుకుంది అంటే ఇది మనకు ఘన దేశం అండి. ఓకేనా, ఆ విషయం గమనించండి. యూపీఐ అంటే ఇక్కడ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటే మన యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఇది మనకి ఈ సిస్టాన్ని మనకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2016లో అభివృద్ధి చేయడం జరిగింది. ఎన్పిసిఏ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. MQ-3B ప్రిడేటర్స్ అండి. ఇవి ఒక డ్రోన్స్ అనమాట. ఈ సంబంధించిన డ్రోన్స్ ఇది రక్షణ దళాల్లో మనం వాడతాం. ఇది మనము అమెరికా దేశం నుండి అమెరికా నుండి దిగుమతి చేసుకుంటామండి. MQ-3B అని చెప్పేసి ఒక ప్రిడేటర్ డ్రోన్స్ దాడి చేయడానికి అనువుగా ఉండే ఒక రక్షణ వ్యవస్థలో ఉపయోగపడిన మనం ప్రిడేటర్స్ అని చెప్పేసి అంటున్నాం డ్రోన్స్. మన భారత వైమానిక దళంలో భారత సైన్యంలో అంటే IAF అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ IE అంటే ఇండియన్ ఆర్మీ అంటే భారత సైన్యంలో దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వీటిని ఎక్కడ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఎయిర్ బేస్ అండ్ సర్స్వా అండి. చూడండి, గోరఖ్పూర్ అండ్ సర్స్వా ఎయిర్ బేస్లో ఈ యొక్క MQ-3B అంటే ఒక MQ-3B ప్రిడేటర్స్ డ్రోన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అమెరికా దేశానికి చెందినటువంటి జనరల్ అటామిక్స్ ఏరోనాటిక్స్ సంస్థ వాళ్ళు ఈ యొక్క MQ-3B ప్రిడేటర్స్ డ్రోన్స్ని మనం వాళ్ళ నుండి కొనుగోలు చేసుకోవడం జరిగింది. ఇది మనకు ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. ఇప్పుడు మన భారతదేశం ఇప్పుడు C-295 అనే ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. అంటే కొన్ని మన భారతదేశంలో తయారు చేసుకుంటున్నాం, కొన్ని స్పెయిన్ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అలాంటి విషయం మనం ఇటీవల కాలంలో డోనియర్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది డోనియర్ 228 అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ని ఇటీవల కాలంలో గయానా దేశానికి ఇస్తున్నామండి. గయానా దేశానికి ఆకాశ క్షిపణి ఉంది. ఆకాశ క్షిపణి ఇప్పుడు ఆర్మీ అనే దేశానికి ఇవ్వబోతున్నాం. బ్రహ్మోస్ అనే క్షిపణి అయితే మన భారతదేశాలు అభివృద్ధి చేసినటువంటి బ్రహ్మోస్ క్షిపణిని ఫిలిప్పైన్ దేశానికి కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మనకి ఇంపార్టెన్స్గా ఉంటుంది. అమెరికా నుండి దీంతో పాటు గతంలో MH-60 హెలికాప్టర్స్ కూడా మనం అమెరికా నుండి ఏం చేసినామంటే దిగుమతి చేసుకోవడం జరిగింది. MH-60 అండి, మల్టీ రోల్ హెలికాప్టర్ 60 రోమియో అని చెప్పేసి అంటాం. ఈ హెలికాప్టర్స్ని భారతదేశం ఎక్కడి నుండి దిగుమతి చేసుకుంటుందంటే అమెరికా నుండి దిగుమతి చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇక ఇంపార్టెన్స్ అనమాట మొత్తం కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ అంటారండి. అంటే ప్రపంచంలో వలసలు ఎక్కడ ఏ దేశం నుండి ఎక్కడికి వెళ్తున్నారు. ఇది మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ది మైగ్రేషన్ అనే సంస్థ వాళ్ళండి. ఇది జెనీవా కేంద్రంగా ఉంటుంది. IOM ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ది మైగ్రేషన్స్ అంటాం. ఇది జెనీవా కేంద్రంగా పనిచేసినటువంటి సంస్థ ఒక నివేదిక ఇచ్చింది. వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024. ఈ రిపోర్ట్ ప్రకారం ఇప్పటివరకు 281 మిలియన్లు ప్రజలు మొత్తం కూడా వరల్డ్ వైడ్గా వలసలు వెళ్ళారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తే మన భారతదేశం నుండి 18 మిలియన్ల మంది ప్రజలు వలస వెళ్ళారు. 18 మిలియన్లు అండి, అంటే మిలియన్ అంటే 10 లక్షల మంది. 18 మిలియన్ల మంది వెళ్ళారు. ఇందులో ఏ దేశానికి ఎక్కువ వెళ్ళిన మన భారతీయులు అంటే UAE అండి. మనం అమెరికా అనుకుంటే కాదండి, UAEకి ఎక్కువ వెళ్ళారు. అంటే ఈ రిపోర్ట్ ప్రకారం తర్వాత 2వ స్థానంలో అమెరికా అండ్ 3వ స్థానంలో సౌదీ అరేబియా ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ వాళ్ళు విదేశాలకు వెళ్తారు. విదేశాలలోకి వెళ్ళిన భారతీయులు మనకు స్వదేశానికి డబ్బులు పంపిస్తారు. ఇలా దాన్ని మనం రిమిటెన్సెస్ అంటారు. రిమిటెన్స్ తిరిగి చెల్లింపులు. ఈ రిమిటెన్స్ అంటే చెల్లింపుల విషయంలో 2022లో 2022 సంవత్సరంలో మన భారతదేశం నుండి అంటే భారతీయులు వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రవాస భారతీయులుగా ఉండి ఇలా ఉన్నవాళ్ళు మన దేశానికి ఎంత డబ్బులు పంపించారంటే 111 బిలియన్ US డాలర్లు పంపించారండి. ఇది ప్రపంచంలో ఎక్కువ ఇదే అనమాట. మన దేశం ఎక్కువ పంపించి మన దేశానికి ఎక్కువ వచ్చినాయి అనమాట. ఇది విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు కూడా ఉంటాయి అనమాట. 111 బిలియన్ US డాలర్లు అండి. ఇది మనకు ఇంపార్టెన్స్ అండి. ఇది మనకు ఇచ్చిన సంస్థ పేరేంటి, ఎంత డబ్బులు పంపించారు, ఏ దేశాల్లో ఎక్కువ మంది ఉన్నారు, ఇలాంటి నేపథ్యం మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024 ఎవరు ఇచ్చారంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ది మైగ్రేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఈ రిపోర్ట్ అది ఎక్కడ ఉంది, ఈ సంస్థ అంటే జెనీవాలో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అప్డేట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మియామి గ్రాండ్ ప్రిక్స్ అండి. గ్రాండ్ ప్రిక్స్ అంటే ఏంటంటే ఫార్ములా 1 రేసింగ్ అండి. ఫార్ములా 1 కార్ రేసింగ్ అని చెప్పేసి అంటే ఫార్ములా 1 కార్ రేసింగ్. మరి ఈ సంస్థ ఫార్ములా 1 కార్ రేసింగ్ అండి.
సో మరి ఈసారి అమెరికా దేశం చెందినటువంటి అమెరికా దేశంలో చెందినటువంటి ల్యాండో నోరిస్ తన ఫస్ట్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ని, అంటే మియామి అంటే అమెరికాలో ఉంటుంది, మియామి బీచ్ లాంటివన్నీ ఫేమస్, అందాల పోటీలకి ప్రపంచంలో పేరొందిన నగరం అంటే మియామినే, బ్యూటీ కాంటెస్ట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మరి ల్యాండో నోరిస్ అనేవారు ఈ టైటిల్ గెలవడం జరిగింది. ఇతను మ్యాక్లారెన్ అనే ఒక కంపెనీకి చెందినవారు, బ్రాకెట్లో ఉంది మ్యాక్లారెన్ అనే కంపెనీ అనమాట. ఇప్పుడు రండి, రెండో స్థానంలో ఈ మియామి గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ సాధించిన వారు మ్యాక్స్ వెర్స్టప్పన్, ఇతను రెడ్ బుల్ డ్రైవర్, ఇతను నెదర్లాండ్ దేశానికి చెందినవారు. సో పేర్లు, దేశము, ఏ కంపెనీ తరపున ఆడుతున్నారు మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఈ మధ్య కాలంలో మన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు, మన IOCL వాళ్ళు ఈ ఫార్ములా 1 కార్ రేసింగ్ గురించి ఒక కొత్త ఇంధనాన్ని తయారు చేశారనమాట. అంటే ఉన్న క్రూడ్ ఆయిల్ నుంచే తయారు చేస్తారు. దానికి ఏమని పేరు పెట్టారంటే స్ట్రోమ్ అని పేరు పెట్టారు, స్ట్రోమ్, తుఫాన్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఒక్కోసారి అడగొచ్చు ల్యాండో నోరిస్ ఏ క్రీడాకారుడు అంటారు, ఏ క్రీడాకారుడు అంటే ఫార్ములా 1 రేసింగ్ క్రీడాకారుడుగా చూసుకోవాలి. ఓకేనా, మ్యాక్స్ వెర్స్టప్పన్ లేదా ల్యాండో నోరిస్ ఏ కంపెనీకి తరపున ఆడతాడంటే మ్యాక్లారెన్, అదే మ్యాక్స్ వెర్స్టప్పన్ అయితే రెడ్ బుల్ నెదర్లాండ్స్ అండి. ఇంకా లూయిస్ హామిల్టన్ ఇలా చాలామంది ఉన్నారండి. ఓకేనా, ఈ యొక్క క్రీడలో వీళ్ళైతే టాప్ 2లో ఉన్నారు మియామి గ్రాండ్ ప్రిక్స్లో. ఫ్రెండ్స్, ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.